వెల్కమ్ టు మెగానన్ టీవీ. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు 2026 ప్రారంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎంతో నమ్మకమైన వాహన నౌకగా పేరున్న పిఎస్ఎల్వి మరోసారి మొరాయించింది. ఈరోజు ఉదయం శ్రీహరికోట నుంచి 16 ఉపగ్రహాలను మోసుకెళ్లిన పిఎస్ఎల్వి C-62 రాకెట్ గమ్యాన్ని చేరడంలో విఫలమైంది. మొదటి 2 దశలు విజయవంతంగానే పూర్తయ్యాయి. అంతా సవ్యంగానే సాగుతుందనుకున్న సమయంలో 3వ దశలో ఊహించని సాంకేతిక లోపం తలెత్తింది. క్షణాల్లోనే రాకెట్ అదుపు తప్పింది. అసలు ఆకాశంలో ఏం జరిగింది? అంత నమ్మకమైన రాకెట్ ఎందుకు విఫలమైంది? మన రక్షణ వ్యవస్థకు ఎంతో కీలకమైన అన్వేష శాటిలైట్ పరిస్థితి ఏంటి? శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా ఉదయం 10 గంటల 17 నిమిషములకు పిఎస్ఎల్వి C-62 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం ప్రారంభమైన మొదటి కొన్ని నిమిషాలు అంతా సజావుగానే సాగింది. మొదటి దశ, 2వ దశ ఇంజన్లు అద్భుతంగా పనిచేశాయి. శాస్త్రవేత్తల ముఖాల్లో ఆనందం కనిపించింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. రాకెట్ ప్రయాణంలో అత్యంత కీలకమైన 3వ దశ PS-3 ప్రారంభం కాగానే పరిస్థితి మారిపోయింది. ఇంజన్ స్టార్ట్ అయిన కాసేపటికే గ్రౌండ్ స్టేషన్కు అందాల్సిన డేటాలో తేడాలు వచ్చాయి. రాకెట్ గమనంలో అసాధారణ మార్పులు చోటు చేసుకున్నాయి. చూస్తుండగానే రాకెట్ నిర్దేశిత మార్గం నుంచి పక్కకు మళ్ళింది. ఈ వైఫల్యంపై ఇస్రో చైర్మన్ వి నారాయణన్ మీడియాకు వివరణ ఇచ్చారు. రాకెట్ 3వ దశలో ఛాంబర్ ప్రెజర్ ఆకస్మికంగా పడిపోయిందని తెలిపారు. రాకెట్ ఇంజన్ మండటానికి, ముందుకు వెళ్లడానికి కావలసిన పీడనం అందలేదన్నారు. దీంతో రాకెట్ తన స్థిరత్వాన్ని కోల్పోయిందని చెప్పారు. ప్రెజర్ డ్రాప్ అవ్వడం వల్ల రాకెట్ నియంత్రణ కోల్పోయి ఒక బొంగరంలా గిరగిరా తిరగడం మొదలుపెట్టింది. అంత వేగంతో వెళుతున్నప్పుడు ఇలా జరగడంతో అది కక్షను చేరుకోలేకపోయింది. ఫలితంగా రాకెట్ అందులోని ఉపగ్రహాలు వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి కాలిపోయి ఉంటాయని, లేదా సముద్రంలో కూలిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రయోగం విఫలం కావడం ఒక ఎత్తైతే, ఇందులో ఉన్న పేలోడ్స్ కోల్పోవడం ఇస్రోకు మరో పెద్ద దెబ్బ. ఈ మిషన్లో అత్యంత విలువైనది DRDO రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అన్వేష. సరిహద్దులో శత్రువుల కదలికను పసిగట్టడానికి వ్యూహాత్మక నిఘా కోసం దీనిని తయారు చేశారు. దేశ రక్షణకు ఎంతో కీలకమైన ఈ కన్ను ఇప్పుడు శాశ్వతంగా మూసుకుపోయింది. దీంతోపాటు భారత్, ఇతర దేశాలకు చెందిన మరో 15 చిన్న ఉపగ్రహాలు కూడా ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి. కోట్లాది రూపాయల సంపద, శాస్త్రవేత్తల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది. అంతరిక్ష వర్గాలను కలవరపెడుతున్న మరో అంశం ఏంటంటే, పిఎస్ఎల్వి రాకెట్ 3వ దశలో విఫలం కావడం ఇది వరుసగా 2వసారి. గతేడాది మే నెలలో ప్రయోగించిన పిఎస్ఎల్వి C-61 కూడా సరిగ్గా ఇదే సమస్యతో 3వ దశలోనే విఫలమైంది. అప్పుడు కూడా ప్రెజర్ డ్రాప్ సమస్య వచ్చింది. ఒకే రకమైన లోపం మళ్లీ తలెత్తడం ఇస్రో ఇంజనీర్ల పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తుంది. పాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోలేదా, లేక క్వాలిటీ కంట్రోల్లో లోపాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని, డేటాను పూర్తిగా విశ్లేషించి లోపాలను సరిదిద్దుతామని ఇస్రో చైర్మన్ హామీ ఇచ్చారు. అయితే ఓటమినే విజయానికి మెట్టుగా మార్చుకోవడం ఇస్రో నైజం. గతంలోనూ ఎన్నో వైఫల్యాలను అధిగమించి చంద్రుడిని, అంగారకుడిని తాకిన చరిత్ర మనది. ఈ వైఫల్యం నుంచి కూడా ఇస్రో త్వరగా కోలుకొని లోపాలను సరిదిద్దుకొని మళ్లీ జయకేతనం ఎగరవేసుద్దని ఆశిద్దాం.